హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ మ్యాజిక్. ఈరోజు నేను మెంతికూర బిర్యానీ చేస్తున్నాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మీల్ ఇది. దీనికి కావాల్సినవి మెంతికూర, బఠానీ, పలవ సామాలు, క్యారెట్, కాజు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, పుదీనాకు. ఫస్ట్ మనం దీంట్లోనే కుక్కర్లో వండుతున్నాను. నేను కుక్కర్ పెట్టుకొని అందులోని కొద్దిగా నూనె ఇంకా నెయ్యి కూడా యాడ్ చేశాను. నేను ఇందులోని ఫస్ట్ పలవ సామాలు వేసుకోవాలి. పలవ సామాలు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చెప్పిన కూరగాయలన్నీ ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఒక టమాటా మినహాయించి మొత్తం అన్నీ నేను యాడ్ చేశాను. ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఇప్పుడు పుదీనాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకున్నాను నేను. ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత రెడీగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి. ఇది ఫస్ట్ మనకి కొంచెం పసరవాసనలా వస్తుంది. ఇదంతా బాగా వేగాక మంచి అరోమా స్మెల్ వస్తుంది. అలాగా మంచి వాసన వచ్చే వరకు దీన్ని బాగా వేపుకోవాలి. అప్పుడు వేగిన తర్వాత టమాటో కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక గంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని నేను 1.5 కప్పు బియ్యం వేసుకుంటున్నాను. దీన్ని కూడా వాటర్ పడకుండా జాగ్రత్తగా వేసుకొని బాగా కలపాలి. ఇది కూడా కొంచెంసేపు వేపుకొని తర్వాత దీనికి సరిపడా అంటే నేను 1.5 గ్లాసులు నీళ్ళు వేసాను. దీంట్లో సరిపడా ఉప్పు, ఇంకా కొత్తిమీర, బిర్యానీ మసాలా వేసాను నేను. మీకు ఎవరికైనా బిర్యానీ మసాలా కావాలంటే దీని లింక్ నేను కింద ఇస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు నేను మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉంచాను. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక పావుగంట తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ బిర్యానీ. థ్యాంక్ యూ.